ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి దోమలగూడలోని అరవింద్ కాలనీ నీట మునిగింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. పక్కనే ఉన్న నాలా క్లియర్ చేస్తే తమ ఇళ్లలోకి వరద రాదంటున్నారు స్థానికులు. చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేశామంటున్నారు. ఇళ్లలోకి నీళ్లు రావడంతో బయటికి రాలేని పరిస్థితి నెలకొందన్నారు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని నీళ్లలోనే తీసుకువెళ్లామంటున్నారు. అయితే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వర్షపు నీటిని బయటకు పంపించేస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. 2021 నుంచి కాలనీ నీట మునుగుతుందంటున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. దోమలగూడ అరవింద్ నగర్ రాత్రి కురిసినటువంటి వర్షానికి పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు 1/2 కిలోమీటర్ వరకు వాటర్ అంతా స్టక్ అయిపోయింది. బయటికి వెళ్ళేటువంటి మార్గం ఎక్కడా కనిపించడం లేదు. దాదాపు మోకాళ్ళ లోతుల్లో పైకానే నీళ్ళన్నీ నిలిచిపోయాయి. మరోవైపు ఇళ్లల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 2 వీలర్ వాహనాలతో పాటు 4 వీలర్ వాహనాలు కూడా పూర్తిగా రాత్రి జలమయంలోనే ఉండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఈ నీటిని బయటికి పంపించడానికి ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ని జీహెచ్ఎంసీ సిబ్బంది తెరిచి ఆ వాటర్ అన్నిటిని దగ్గరుండి లోపలికి పంపిస్తున్నారు. వేరే మార్గం లేకపోవడం వల్లనే ఈ వాటర్ అంతా స్టోరేజ్ అయి ఉందని చెప్పవచ్చు. ఒకవైపు ఆ పైనుంచి వస్తున్నటువంటి ఏదైతే హైట్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి లోతట్టు ప్రాంతానికంతా ఈ వరదపు నీరు వస్తుంది. రాత్రి కురిసినటువంటి వర్షానికి కొంతమేరకు ఆ వాటర్ అంతా పైనుంచి వచ్చినటువంటి కాలనీ వాటర్ అంతా ఈ అరవింద్ కాలనీలోకి చేరుకొని ఇక్కడంతా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మనం అక్కడ ముందు సైడ్ చూస్తే ఆ అపార్ట్మెంట్ లోపలకి పూర్తిగా వాటర్ వెళ్ళిపోయాయి. ఆ గేట్స్లో నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా ఎలాంటి మార్గం లేదు. అయితే అక్కడ పక్కకి అంటే కింద ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇక్కడ వాల్ ఉండడం వల్ల వాల్ నుంచి వాటర్ బయటికి వెళ్ళేటువంటి సోర్స్ లేకపోవడము, ఇది డెడ్ ఎండ్ కావడంతోనే ఈ నీరంతా ఇక్కడ నిలిచిపోయింది. అయితే అపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా బయటికి రావాలి అన్నా వచ్చేటువంటి పరిస్థితి లేక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. అంటే ఒకవేళ ఈ లోపలికి రావాలి అంటే ఖచ్చితంగా ఈ నీటిలో నుంచే రావాలి. బయటికి వెళ్ళాలి అన్నా ఈ వరదపు నీటిలో నుంచి బయటికి వెళ్ళాలి. ఒకవేళ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళాలన్నా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వాహనాలు తీసుకొని వెళ్ళాలి అని అంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయో, ఎక్కడ పడిపోతారన్న భయం కూడా వీళ్ళల్లో నెలకొందనే చెప్పాలి. అసలుకి ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేశారా? లేదు అని అంటే ఈ ఫస్ట్ టైము ఇక్కడ ఈ కాలనీలోకి వరద నీరు చేరింది అనేది కూడా మనతో పాటు స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎప్పుడైనా సరే ఇలా వాటర్ స్టోరేజ్ అయ్యిందా? 21లో ఒకసారి అయింది, 20 లాక్డౌన్ అప్పుడు ఒకసారి అయింది. అంటే వాటర్ ఆల్టర్నేటివ్ ఏమైనా బయటికి వెళ్ళడానికి మార్గం ఎక్కడా లేదా? దట్ ఈస్ ద ఓన్లీ అవుట్లెట్ ఫర్ ద నాలా. దట్ ఈస్ ద ఓన్లీ అవుట్లెట్. అంటే ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రికరింగ్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్. ఏం చెప్తారు అధికారులకి? యాక్షన్ తీసుకోవాలి కదమ్మా. ఇక్కడ ఎంతమంది సఫర్ అవుతున్నారు. బేసికలీ అదేంటంటే నాలా సైడ్ ఏదైతుందో చెత్త అదంతా ఉంది, మట్టి అంతా వేస్తారు. అదంతా స్టాగ్నేట్ అయిపోయి బాగా పైలప్ అయిపోయి ఆ వాటర్ ఏదైతే ఫ్లో ఉందో అది ఉల్టా వెనక్కి వస్తుంది. అది ప్రాబ్లం. సో ఈవెన్ కాలనీ వాళ్ళందరూ కూడా అక్కడ పైనుంచి అందరూ కూడా సివిక్ సెన్స్ ఉండాలి మెయిన్. అది లేకుండా చెత్త ఎట్లా పడేస్తారు, బయటికి పోదు, వాళ్ళ వాటర్ వెనకాల నుంచి ఇక్కడికి వస్తుంది. అది రికరింగ్ ప్రాబ్లం అయిపోతుంది. రాత్రి ఎక్కడ వరకు నీళ్ళు వచ్చాయి? రాత్రి ఇక్కడ దాకా వచ్చేసినాయి నీళ్ళు, ఇక్కడ దాకా వచ్చినాయి. ఒక చిన్న వెహికల్ అక్కడ సైడ్ పోయినా కూడా మొత్తం ప్రెషర్తోని అక్కడ స్టేర్ కేస్ దాకా వచ్చిందన్నమాట వాటర్. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్? లాస్ట్ 6 years నుంచి ఉంటున్నాం మేడం. ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం ఉంది మేడం. అంటే మేము అధికారులు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసినాము. నాలా సైడ్ ఏంటంటే వాటర్ వల్ల మట్టి కొట్టుకొస్తుంది, దానివల్ల అక్కడ హైట్ పెరిగిపోయింది. దానివల్ల ఈ వాటర్ అంతా ప్రాబ్లం వస్తుంది. మెయిన్ ఏంటంటే అక్కడ నాలా సైడ్ వాటర్ తీస్తే మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అధికారులు కూడా చాలాసార్లు మేము దృష్టి కూడా తీసుకెళ్ళాము ఈ విషయం. రాత్రి ఏ టైం వరకు వాటర్ వచ్చేసింది? 11:30 వరకు మొత్తం కాలనీలో అందరం మెలుకున్నాం మేడం. అపార్ట్మెంట్లో లోపల వరకు వచ్చింది ఆల్మోస్ట్ వాటర్. బయటికి వెళ్ళాలన్నా బయట వాళ్ళు మార్నింగ్ కూడా చాలా కష్టమైంది. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వెళ్ళాలంటే చాలా కష్టమైంది మార్నింగ్ అయితే.
ఇక్కడ ఉన్నటువంటి నాల ఏదైతే ఉందో అందులో చెత్తని తొలగించి ఆ తర్వాత పైన నుంచి వస్తున్నటువంటి చెత్త కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా ఆ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది, వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఉద్యోగానికి వెళ్ళాలి అన్నా, స్కూల్స్కి పంపించాలి అన్నా సరే ఇదే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఏమన్నా ఓపెన్ అయ్యి ఉంటాయేమని చెప్పి కూడా వాళ్ళు భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఈ అరవింద్ కాలనీలో రాత్రి నుంచి ఇదే విధంగా నీరు ఉంది. కానీ అటు జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రము ఆ మ్యాన్ హోల్స్ కావచ్చు వాటన్నిటిని దగ్గరుండి ఓపెన్ చేసి ఆ నీటిని పంపించేసి వాటిని మళ్ళీ కూడా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ అరవింద్ కాలనీలో వర్షం పడ్డ ప్రతిసారి కూడా అంటే 2021 నుంచి ఇదే పరిస్థితి నెలకొంటుంది. అధికారులు కొంతవరకు దృష్టి పెట్టి ఆ నాలా దగ్గర ఉన్నటువంటి చెత్తను తొలగించడంతో పాటు ఆ నాలా దగ్గర పేరుకుపోయినటువంటి చెత్తని వాటన్నిటిని క్లియర్ చేస్తే వాటర్ ఫ్లో వెళ్ళిపోతుంది, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, దోమకొండ.